వెల్కమ్ టు యోయో టీవీ. చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు సంఘటన హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో అంది వచ్చిన అవకాశాలను చూసుకుంటూ దూసుకెళ్లిన జానీ మాస్టర్ కు ఇటీవలే తమిళ, కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వచ్చింది. నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళ కొరియోగ్రాఫర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవుట్డోర్ షూటింగ్ సమయంలో నార్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదుల్లో ఆమె పేర్కొనగా నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు పొందుపరిచారు పోలీసులు. D12 చేస్తున్నప్పుడు బాధితులకు జానీ మాస్టర్ @షేక్ జానీ భాషతో పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని బాధితురాలని వేధించడంతో పాటు ఆమెపై బెదిరింపులకు దిగాడని ఆమె ఆరోపిస్తుంది. వీటికి ఒప్పుకోకపోవడంతో బాధితురాలు జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశాడని ఆరోపిస్తుంది. ఆగస్టు 28న తనకు ఒక వింత పార్సల్ వచ్చిందని, పేరు లేకుండా వచ్చిన దాన్ని తన ఇంటి తలుపులకు వేలాడదీశారని ఆమె పేర్కొంది. దాని లోపల కంగ్రాచులేషన్స్ ఫర్ సన్ బీ కేర్ఫుల్ అని రాసి ఉందని ఆమె చెబుతుంది. 2017లో డి డాన్స్ షోలో జానీ మాస్టర్ కు ఆమె పరిచయమై తర్వాత జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయింది. ఆ తర్వాత 2019లో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయింది. సదరు యువతి ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లిన యువతిపై ముంబైలోని ఓ హోటల్లో జానీ మాస్టర్ రేప్ అటెంప్ట్ చేసి ఆ విషయాన్ని బయటకి ఎవరికి చెప్పవద్దని అంటూ బెదిరించాడని ఆరోపిస్తుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ మేరకు నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆయన కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల ముందు జానీ మాస్టర్ జనసేనలో జాయిన్ అయ్యి ప్రచార బాధ్యతలు కూడా చేపట్టారు. ఏపీ మొత్తం ప్రచారం ఆయన చూసుకున్నారు. ఆయనకు ప్రచార కమిటీ పదవి కూడా లభించింది. ఇక ఇప్పుడు ఈ రేపు కేసు నేపథ్యంలో జనసేన పార్టీ ఒక సంచలన ప్రకటన చేసింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని ఆదేశించింది. కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అంటూ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ జనసేన పార్టీ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసు అంశంపై జానీ మాత్రం రియాక్ట్ కాలేదు. కానీ జానీ మాస్టర్ నోరు విప్పితే తప్ప అసలు ఏం జరిగిందనేది బయటకు వచ్చే అవకాశం లేదని కొంతమంది అంటున్నారు. చూడాలి మరి జానీ లేడీ కొరియోగ్రాఫర్ అంశంపై అసలు తప్పెవరిదో.